మనతోటి బండి రామకృష్ణ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు. రైట్, రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారంటే ఆయన పార్టీ కార్యకర్తలని వారిని అందరినీ కలిసేదానికి అన్ని జిల్లాలు పర్యటనలు కూడా రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. సో ఆ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను వారు ఎత్తి చూపేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి అని అయితే మనకైతే అర్థమవుతుంది. సో ఏ మేరకు వర్కౌట్ అవుతుందంటారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఆయన ప్రజల్లోకి వెళ్తే? అఫ్కోర్స్ అసెంబ్లీ కంటే ఇంకా ఆయన నాకు తెలిసి ఇక 5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదని రానని కూడా బహిరంగంగా చెప్పేశారు. సో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏ మేరకు వారిని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? ప్రజల్లోకి వెళ్ళడం అనేది వెళ్ళకపోవడం అనేది వారిష్టం. కాకపోతే అంటే ముందు అసెంబ్లీలోకి వెళ్ళే అర్హత అయితే ప్రజలు ఇచ్చారు. ఆయన ఎన్నుకున్నటువంటి నియోజకవర్గ ప్రజల కోసం అయినా ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి. అది వెళ్లకుండా ప్రజల్లోకి వెళ్తాను అని చెప్పి వెళ్తే వారి కార్యకర్తలు ఏమి ఆయన నమ్మడానికి సిద్ధంగా లేరు. ముందు ఆయన క్షమాపణతో మొదలు పెట్టాలి వాళ్ళ కార్యకర్తలకి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్లు కార్యకర్తలను పట్టించుకోలేదు, కేవలం వాలంటీర్లతో ప్రభుత్వాన్ని నడిపించారు. నాయకులకు ఏమాత్రం విలువ లేకుండా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూసినట్లయితే కనుక గత కొద్ది నెలల్లో మరి బయటికి వచ్చినటువంటి ప్రతి నాయకుడు చెప్పేది ఒకటే, నాయకులకు ఎప్పుడు విలువ ఇవ్వలేదు, వాళ్ళ కార్యకర్తలకు ఎప్పుడు విలువ ఇవ్వలేదని. కేవలం వాలంటీర్లతో ప్రభుత్వాన్ని నడిపించారు. మరి రిజల్ట్ చూశారు, ఎన్నికలలో వచ్చినటువంటి రిజల్ట్. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ముందు క్షమాపణతో మొదలుపెట్టి రాష్ట్ర ప్రజలకు అలాగే ఆయన కార్యకర్తలకి క్షమాపణ చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రజల్లో మాట్లాడాలి తప్ప దాని ముందు వచ్చే అధికారం ఆయనకు లేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 5 ఏళ్లలో అభివృద్ధి అనేది ఎక్కడా చేయలేదు. కిషోర్ బాబు గారు చెప్పినట్టుగా మరి అభివృద్ధి ఎక్కడా చేయకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలు అక్కడ ఇక్కడ ఇచ్చి ముందుకు వచ్చారు తప్ప 5 ఏళ్లు గడిపారు తప్ప. మనం చూసినట్లయితే దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేశారు. మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క సగటు సిటిజన్ మీద ఎంత భారం పెరిగింది అనేది మనం చూడాలి. ఒక్కొక్కరు నెత్తి మీద మరి 9 లక్షలు, 2.5 నుంచి 3 లక్షలు అప్పు పెరిగింది ఒక్కొక్క మరి పౌరుడి మీద. అలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి ఏం చెప్పబోతా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు, కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు, ఎలా సంజాయిషి ఇచ్చుకోదలుచుకున్నారు? ఇది కూడా వైనాట్ 175 అవుట్ ఆఫ్ 175 గానే మేము భావిస్తా ఉన్నాం. మరి ఎందుకంటే గత 5 నెలలుగా 6 నెలలుగా మరి అనేక కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా చక్కగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతా ఉంది కేంద్ర ప్రభుత్వం. అలాగే మరి అమరావతి క్యాపిటల్ నిర్మించుకోలేకపోయారు 5 ఏళ్లలో. మరి గత 5 ఏళ్ళు ఏమి చేయలేనటువంటి ప్రభుత్వం ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం కానీ మరి ప్రజల్లోకి వెళ్ళడం వల్ల పెద్ద లాభం ఉండదు అనుకున్నాను. సూపర్ 6 లో కొన్ని ఆల్రెడీ అమలు చేస్తా ఉన్నారు. అమలు చేయడమే కాకుండా సంక్షేమమే కాకుండా అభివృద్ధి చేస్తా ఉన్నారు. మీరు పంచాయతీ రాజ్ చూడండి, ఎంత చక్కగా మరి అన్ని పంచాయతీలకి ఎంత మరి ఎలా వెళ్తున్నాయి, ఫండ్స్ వెళ్తున్నాయి, మరి రోడ్లు ఎలా కొత్త వేసుకోగలుగుతున్నారు. ఇవన్నీ చూసి మరి ఆయన చేసినటువంటి మోసాలని మరి ప్రజల దృష్టిలోకి వస్తున్నాయి. మరి మనం చూసినట్లయితే కనుక అమెరికాలోని SEC సంస్థ ఎట్లా మరి 1700 కోట్లు చిల్లరి కోట్లు మరి అదానీ గారి దగ్గర నుంచి లంచంగా తీసుకున్నారని చెప్పి ప్రజల్లోకి రావడం, ఇవన్నీ వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం, వాళ్ళు కౌంటర్ చేయడం కోసం వస్తున్నారు తప్ప ఏదో మంచి చేయడానికి అయితే రావట్లేదు అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా ఆయన మరి ప్రభుత్వానికి టైం ఇవ్వాలి. 6 నెలల్లో ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశారు. మరి ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కలిసి గట్టిగా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని చక్కగా చేసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో కేవలం విమర్శించడానికి వచ్చి చేస్తున్నారు. నిన్న మనం చూసాం, ఈయన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దానికి అద్భుతమైన ఏదైనా బిరుదులు ఇవ్వాలి, లేకపోతే సత్కారాలు చేయాలంటున్నారు. మరి ఆయన ఏ విధంగా సత్కారాలు చేయాలో, ఎందుకు చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే 5 ఏళ్లలో మరి ఎక్కడ మన క్యాపిటల్ అనేది తెలియజేయకుండా ఉన్నారు. మరి 3 చోట్ల 3 క్యాపిటల్స్ అని చెప్పి కాలం వెళ్ళబుచ్చారు తప్ప ఎటువంటి అభివృద్ధి అయితే చేయలేదు. మనం ఖచ్చితంగా చూసాం. దాని రిజల్టే మొన్న ఎన్నికల్లో కనిపించింది. మరి మళ్ళీ ప్రజల్లోకి వచ్చడం వల్ల పెద్ద లాభం ఏమి ఉండదని నా ఉద్దేశం. కానీ ఆయన కార్యకర్తలను కలుసుకునే అవకాశం ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన నాయకుడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎప్పుడైనా కలుసుకోవచ్చు. కానీ ముందు కార్యకర్తలకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది గత 5 ఏళ్లుగా ఎందుకు విస్మరించారు వాళ్ళని, మరి ఈ ఓటమికి ఆయన ఎందుకు కారణం అయ్యారు అనేది చెప్పి క్షమాపణతో మొదలు పెడతారని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గత 5 ఏళ్లు వాలంటీర్లతోనే నడిపించారు. మరి ఎమ్మెల్యేలకు కానీ, అటు మంత్రులకు కానీ, జిల్లా అధ్యక్షులకు కానీ ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆయన ప్రభుత్వాన్ని నడిపించారు. కాబట్టి ఖచ్చితంగా మరి వారి కార్యకర్తలకు ఆయన క్షమాపణ చెప్పుకుని ముందుకెళ్లేటువంటి పరిస్థితి చూస్తామని మేము ఆశిస్తాం. అంటే ప్రజల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఇప్పట్లో లభించే పరిస్థితి లేదంటారా?
లేదని తెలుసుకుని ఆయన ఖచ్చితంగా రావాలని అనుకుంటా ఉన్నారు ప్రజల్లోకి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఏం చేశారనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. అదానీ లాంటి పెద్ద పెద్ద సంస్థల దగ్గర కూడా కొన్ని వేలల్లో కోట్లలో లంచాలు తీసుకున్నారంటేనే ఆయన పరిపాలన ఏంటో తెలుస్తా ఉంది. ఇప్పుడు కాబట్టి శేఖర్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆదానీని ఎవరైతే జిందాల్ని వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ బెదిరిస్తా ఉన్నారు వాళ్ళని చెప్పేసి అంటున్నారు. అంటే అంత పరిస్థితి ఉందా? ఆదానీని జిందాల్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాది నేతలు బెదిరించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా? అలాంటి పరిస్థితులు ఎక్కడున్నాయి? మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అన్ని వేల కోట్లు తీసుకున్న వాళ్ళు ఎలా భయపడతారో నాకు అర్థం కాదు. మరి ఇవాళ రోజులు చూస్తే మరి అదానీ సంస్థ మరి కేంద్ర ప్రభుత్వంతో చాలా క్లోజ్ గా పనిచేస్తూ ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ అన్ని దేశాలతో కలిసి పనిచేస్తున్నది. కేవలం మరి అంత పెద్ద మొత్తంలో లంచం ఇక్కడే ఇచ్చారని చెప్పి ఎందుకు వచ్చింది అనేది శేఖర్ రెడ్డి గారు, స్వామి గారు చెప్పాలి. మరి ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారనేది అయితే ఎస్ఈసి సంస్థ చెప్తా ఉంది. ఏమన్నా అంటే ఎఫ్ఐఆర్ కట్టారా లేకపోతే నిరూపించారా అని అడుగుతా ఉన్నారు. నిరూపించక్కలేదు. ఎస్ఈసి లాంటి సంస్థ ఖచ్చితంగా ఏదైనా బయట పెట్టిందంటే వారు ఎస్ఈసి అనేది ఆర్థిక రంగంతో ముడిపడినటువంటి సంస్థ. అలాంటి సంస్థ ఎవరి మీద ఆరోపణ ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా బోలన్ని రకాలుగా ఎంక్వైరీలు చేస్తుంది అని చెప్పి నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నాను. 25 ఏళ్ళు అమెరికాలో ఉండి వచ్చాను నేను. ఎస్ఈసి అనేది మరి అక్కడ ఉన్నటువంటి మరి స్టాక్ ఎక్స్చేంజ్ అన్నిటిని మానిటర్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా బాధ్యతతో వహించేటువంటి సంస్థ ఎస్ఈసి. ఒకసారి చెప్పిందంటే పెద్ద నిరూపించడానికి ఏముండదు. అక్కడ ఉన్నటువంటి పెద్ద బడా కంపెనీలు కూడా ఎస్ఈసి అలా కోర్టుకు వెళ్ళేదానికి అవకాశం లేకుండా ఫైన్స్ అనేది విధిస్తుంది. కేవలం భారతీయ సంస్థ కాబట్టి భారతదేశ ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేస్తుంది. కానీ ఖచ్చితంగా ఏది ఆధారాలు లేకుండా మాట్లాడేటువంటి సంస్థ అయితే ఎస్ఈసి కాదు. దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ దానికి ఉంది. ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ ఎస్ఈసి. రైట్. మస్తాన్రావు గారు, శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మస్తాన్రావు గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ అండి మస్తాన్రావు గారు.